హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. మంచి టైం టేబుల్ అదే రాసుకోండి. దాని ప్రకారం ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. అందరూ కూడా బాగా చదవండి. టెట్ కూడా మంచి మార్క్స్ వచ్చాయి అనుకుంటున్నాను నేను. అందరూ బాగా చదివి రాశారు. అలాగే డిఎస్సి కూడా అలాగే రాయండి. టెట్ కన్నా బాగా ప్రిపేర్ అవ్వండి డిఎస్సికి. ఓకే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి మొత్తం చెప్పడం జరుగుతుంది. దీనికి ముందే ఒక వీడియో చేశాను ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి. అంతకుముందు థర్డ్ ఫోర్త్ ఆల్రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఫిఫ్త్ రన్ అవుతుంది. అంటే ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది అవుతుంది. థర్డ్ టెక్స్ట్ బుక్ తెలుగు అయిపోయింది. ఫోర్త్ కూడా తెలుగు టెక్స్ట్ బుక్ అయిపోయింది. ఇది ఫిఫ్త్ అండి. ఫిఫ్త్కి సంబంధించి ఒక వీడియో నేను ముందు పోస్ట్ చేశాను. దాని కంటిన్యూషన్ అండి ఈ బిట్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముందు చెప్పాను వీడియోలో ఎంత అయిందని, దాన్ని 2 భాగాలుగా చేసి చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత ఇదే ఫిఫ్త్ క్లాస్ సంబంధించి పాత టెక్స్ట్ బుక్ కూడా చెప్తానండి. అందులో కూడా బిట్స్ అనేవి మనకి డిఎస్సిలో అడగడం జరుగుతుంది. డిఎస్సి కూడా వెంటనే మనకి త్వరలో నోటిఫికేషన్ కూడా ఇస్తారు కదండి. ఓకే అండి. పాతవి కొత్తవి రెండు కూడా చదవండి. తెలుగు కాదండి, ఖచ్చితంగా ఇందులో మార్క్స్ మనం కవర్ చేయవచ్చు. అందువల్ల తెలుగు మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. ముందు వీడియోకి కంటిన్యూషన్ చెప్తున్నాను మరి ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్కి వెళ్దాము. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, సో చూసుకోండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపు నడిపించిందని గాంధీజీ పేర్కొన్నారు. మనకు బిట్స్ ఇలా ఈ విధంగా ఇస్తారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపు నడిపించిందని గాంధీ గారు అన్నారు. గాంధీ గారిని అహింస వైపు నడిపిన పుస్తకం పేరేంటని కూడా అడుగుతారంటారండి. తనకు పుస్తకాలే శాశ్వతం, సాహస స్నేహితులని డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నారు. తనకు పుస్తకాలే శాశ్వత స్నేహితులని అబ్దుల్ కలాం గారు అన్నారు. అంబేద్కర్ 32 పుస్తకాలు రచించారు. అంబేద్కర్ ఎన్ని పుస్తకాలు రచించారండి? 32 పుస్తకాలు రచించారు. 1440లో జాన్ గుటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టారు. 1440లో జాన్ గుటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టారు. నెక్స్ట్, లింగ వచన విభక్తులు లేని పదాలను అవయవాలు అంటాము. చూడండి, లింగ వచన విభక్తులు లేని పదాలను అవయవాలు అంటారు. తనువు రక్తంబు జీవంబు దారవోసి ఋషి వతంసులు పెక్కువేలుండ్లు తపము అను పద్యం పంక్తులు నాదం కృష్ణారావు రాశారండి. చూడండి, తనువు రక్తంబు జీవంబు దారవోసి ఋషి వతంసులు పెక్కులేరుండ్లు తపము అనే పద్య పంక్తులు నాదం కృష్ణారావు రాశారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే, నాయన పూర్వం పద్యం చెబితే బంగారం వెండి ఇచ్చేవారు, ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడీ మీద పద్యం చెప్పిన కవి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ. చూడండి, నాయన పూర్వం పద్యం చెబితే బంగారం వెండి ఇచ్చేవారు, ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడీ మీద పద్యం చెప్పిన కవి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ. నెక్స్ట్, గయ్యాలి గంగమ్మ పెండ్లి కొడుకు ధరలు కనకయ్య పంతుల కంత గొట్టలమ్మ మొదలైన రచనలు చిలకమూర్తి రచనలే. గయ్యాలి గంగమ్మ పెండ్లి కొడుకు ధరలు అండ్ కనకయ్య పంతుల కంత గొట్టాలమ్మ ఇవన్నీ కూడా చిలకమర్తి రచనలే. గయోపాఖ్యానం కీచక వధ నాటకాల్ని చిలకమర్తి వారు రచించారు. గయోపాఖ్యానం కీచక వధ నాటకాల్ని చిలకమర్తి రచించారండి. రామచంద్ర విజయము గణపతి లాంటి నవలని శ్రీ చిలకపర్తి నరసింహం రచించారండి. చూడండి, రామచంద్ర విజయము గణపతి లాంటి నవలని శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహ రచించారు. నెక్స్ట్ మనం ఇప్పుడు బిట్స్ రూపంలో చెప్పుకుందామండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి బిట్స్ రూపంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే అండి. చూడండి, ఫస్ట్ది మనం చూసుకుంటే, అభినవ నన్నయ బిరుదు కవి ఎవరు? అభినవ నన్నయ
బిరుదు గల కవి ఎవరు అంటే మనకు ఆప్షన్ 3 అండి. రాయపోలు సుబ్బారావు గారు. అభినయ నన్నయ బిరుదు గల కవి ఎవరండి? రాయపోలు సుబ్బారావు. నెక్స్ట్ మనం రెండోది చూసుకుంటే ఏ దేశమేగిన ఎందుకాలని గేయాన్ని రచించింది ఎవరు అంటే రాయపోలు సుబ్బారావు గారండి. ఏ దేశమేగిన ఎందుకాలని గేయాన్ని రచించిన వారు రాయపోలు సుబ్బారావు. అతని బిరుదేంటి? అభినవ నన్నయ. నెక్స్ట్ మనం మూడోది చూసుకుంటే సాయం అనేది ఒక ఏంటి? సాయం అనేది ఏంటి? సాయం అనేది మనకి ఇక్కడ ఏంటి అని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 1 అండి. అనువాద కథ. సాయం అనేది ఒక అనువాద కథ అండి. నెక్స్ట్ నాలుగోది తన దేహాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి ఎవరు? తన దేహాన్ని కోసిచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి ఎవరు అడుగుతున్నారండి? మనకు ఆప్షన్ 2 అండి. శిబి చక్రవర్తి. తన దేహాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి శిబి చక్రవర్తి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఐదోది అండి. తెలుగు బాల శతకకర్త ఎవరు? తెలుగు బాల శతకకర్త ఎవరు అంటే మనకు ఆప్షన్ 1 అండి. కరుణశ్రీ. తెలుగు బాల శతకర్త కరుణశ్రీ అండి. నెక్స్ట్ పిల్లల మనస్తత్వం చిత్రణ ప్రధానంగా కథలు రాసిన వారు ఎవరు? పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసిన వారు ఎవరు అంటే మనకు ఆప్షన్ 1 అండి. మనకి ఆప్షను 1 జమదగ్ని. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానం కథలు రాసింది జమదగ్ని అండి. నెక్స్ట్ జననీ జనకుల గొలుచుట తన యొక్క ముఖ్యమైన ధర్మము జనని. ఈ పద్యం పంకు రాసిన కవి ఎవరని అడుగుతున్నారండి. జననీ జనకుల గొలుచుట తనయుకు ముఖ్యమైన ధర్మము జనని అని రాసింది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షను 1 అండి. శ్రీనాథుడు. ఎవరండి? శ్రీనాథుడు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎనిమిదోది పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి జీవిత చరిత్ర. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి యొక్క జీవిత చరిత్ర అంటే మనకు ఆప్షన్ 1 అండి. బోయి భీమన్న. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి జీవిత చరిత్ర అంటే బోయి భీమన్న అండి. నెక్స్ట్ ఈ గీతంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఎందుకండి? జయ గీతం. ఎందులోనండి? ఆప్షన్ 1 అండి. ఈ గీతంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారంటే మనకి జయ గీతం అండి. నెక్స్ట్ రోట్లో తలదూచి రోకటి పోటుకు విరిచినట్లు అన్నది ఏంటంటే అది పొడుపు కదా, సామెత, జాతీయమా, లోకోక్త ఏంటి? రోట్లో తలదూర్చి రోకటి పోటుకు విరిచినట్లు అనేది ఏంటి? మనకి ఆప్షను 2 అండి. సామెత. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు విరిచినట్లు అనేది ఒక సామెత అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 11ది పెన్నేటి పాటను రచించింది ఎవరు? పెన్నేటి పాటను రచించే విద్వాన్ విశ్వ భువనచంద్ర చంద్రబోస సీనార్ ఎవరు? మనకి పెన్నేటి పాటను రాశారంటే మనకు ఆప్షన్ 1 అండి. విద్వాన్ విశ్వం. పెన్నేటి పాటను రచించింది ఎవరండి? విద్వాన్ విశ్వం. నెక్స్ట్ అనుభవాలు జ్ఞాపకాలు వీరి స్వీయ చరిత్ర. అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి యొక్క స్వీయ చరిత్ర? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర, దువ్వూరి రామిరెడ్డ, గుర్రం జాస, కందుకూరి వీరేశలింగం ఎవరండి? మనకు అనుభవాలు జ్ఞాపకాలు వీరి యొక్క స్వీయ చరిత్ర అంటే మనకు ఆప్షన్ 1 అండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క స్వీయ చరిత్ర. నెక్స్ట్ తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు ఎవరు? తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు ఎవరు? చోళుల, చాళుక్యుల, రాష్ట్రకూటుల, కాకతీయుల ఎవరండి? మనకి ఇక్కడ ఆప్షను 1 అండి. చోళులు. తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు చోళులు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 14ది గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు ఎవరు? గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు ఎవరండి? గిడుగు రామ్మూర్తి పంతుల, గురజాడ అప్పారావ, కందుకూరి వీరేశలింగం, విశ్వనాథుడ ఎవరండి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు. గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషను పట్టం కట్టిన యోధుడు గిడుగు రామ్మూర్తి పంతులు. నెక్స్ట్ తరికొండ వెంగమామ ఈ రచనలో సిద్ధహస్తురాలు. తరికొండ వెంగమామ ఏ రచనలో సిద్ధహస్తురాలు? యక్షగానమా, బుర్రకథ,
కథ, నవలల ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షను 1 అండి. యక్షగానం. ఏంటండి? యక్షగానంలో తరిగొండ వెంగమాంబ చిత్తహస్తురాలు. నెక్స్ట్ క్రియాసహిత వాక్యములో ఏంటుంటాయండి? క్రియాసహిత వాక్యములో ఒక సమాప క్రియ ఉంటుంది. ఒక అసమాప క్రియ ఉంటుంది. 2 అసమాప క్రియలుంటాయి. క్రియ లేకుండా ఉంటుంది. ఏంటి క్రియాసహిత వాక్యంలో ఏముంటుందని అడుగుతున్నానండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఒక సమమాప క్రియ ఉంటుంది. ఒక సమాప క్రియ అనేది ఉంటుందండి. నెక్స్ట్ కవి బ్రహ్మ వీరు బిరుదు. కవి బ్రహ్మ ఎవరి యొక్క బిరుదండి? కేతన, పోతన, తిక్కన, పెద్దన. ఎవరి బిరుదు కవి బ్రహ్మ అంటే మనకి ఇక్కడ ఆప్షను 3 అండి. తిక్కన. తిక్కన యొక్క బిరుదు కవి బ్రహ్మ. నెక్స్ట్ మహాభారతంలో ఎర్రన రాసినది ఏంటి? విరాట పరమశేషమా? అరణ్య పరమశేషమా? ఉద్యోగ పరమశేషమా? లేక శాంతి పరమశేషమా? మహాభారతంలో ఎర్రన రాసినది ఏంటిని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అరణ్య పరమశేషం. మహాభారతంలో ఎర్రన రాసింది ఏంటండి? అరణ్య పరమశేషం. నెక్స్ట్ తనకు పుస్తకాల శాస్త్రం స్నేహితులు కాదు స్నేహితులు అన్నది సారీ తనకు పుస్తకాల శాశ్వత స్నేహితులు అన్నది ఎవరు అంటే అబ్దుల్ కలామా, కందుకూరి వీరేశలింగమా, అంబేద్కర్, శ్రీశ్రీయ. తనకు పుస్తకాల శాశ్వత స్నేహితులు అన్నది ఎవరు అని అడుగుతున్నారని మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అబ్దుల్ కలాం. తనకు పుస్తకాలే శాశ్వత స్నేహితులని అబ్దుల్ కలాం గారు అన్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ బిట్టు 25 అండి. లింగ వచన విభక్తులు లేని పదాలు ఏంటి? లింగ వచన విభక్తులు లేని పదాలు ఏంటి? అవ్యయాలు, సర్వనామాలు, నామవాచకాలు, ఉపసర్గులు ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షను 1 అండి. అవ్యయాలండి. లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. ఇవండి ఈరోజు బిట్స్. ఇవి తెలుగు 5th క్లాస్ తెలుగుకి సంబంధించి బిట్స్ అండి. రేపు నేను పాత సిలబస్ చెప్తానండి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. అవి కూడా మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. పాత సిలబస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకేసారి. కంటెంట్ అంతా అన్నీ కూడా కవర్ చేస్తానండి. అందువల్ల అందరూ కూడా ఆ వీడియో కూడా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. టేక్ కేర్ అండి.